హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత పార్టీ స్థితిగతి పైన, పార్టీ రాజకీయ భవిష్యత్తు పైన ఒక అంతర్మదనం జరుగుతుంది. దాంతోపాటు విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజీనామాకి గల కారణాలు, ఆయన రాజీనామా చేయడానికి వెనుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వివరించారు. ఆయన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి కూడా అందించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనక అసలు అంతర్మదనం ఏంటి? వైసీపీ పార్టీలో ఎలాంటి అలజడులు చెరలేకపోతున్నాయి? ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏం మార్పులు రాబోతున్నాయి? ఈ అంశాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ బాలాగారు. బాలాగారు నమస్తే. నమస్తే. సో ఏంటి విజయసాయిరెడ్డి గారి రాజీనామాని అది పాజిటివ్ యాంగిల్లో చూడాలా, నెగిటివ్ యాంగిల్లో చూడాలా? అంటే ఇక్కడ ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అనుకో. అంటే పాజిటివ్ యాంగిల్ అంటే మీరు వైసీపీకి పాజిటివ్ యాంగిల్ అంటున్నారా? అదే వైసీపీకి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా? అది కూటమికి అడ్వాంటేజ్గా అయితే ఇప్పుడు దాకా మారుతూ వచ్చింది. ఎస్. అంటే వైసీపీకి నెగిటివ్ యాంగిల్ అనేది ఉండదు. ఎందుకంటే పార్టీలో మెంబర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇట్స్ కామన్. ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంతమంది అయితే లీడర్స్ ఉన్నారో, ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జనాలు పెట్టి ఆ జనాలతో మమేకమైన పార్టీలే ఇప్పుడున్న బీజేపీ కానీ, టీడీపీ కానీ, లేదనుకుంటే ఎన్సీపీ కానీ, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కానీ, అన్ని పార్టీలు కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి ఉండి అక్కడ నేర్చుకొని బయటకు వచ్చినవే. సో పార్టీ అయితే ఇంకా అలానే ఉంది. నెంబర్స్ చేంజ్ అవుతుంటారు. అంటే నెంబర్ 1, నెంబర్ 2 అనేది ఏదైతే ఉందో, నెంబర్ 1 వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా. గాంధీ ఫ్యామిలీ అయినా నెంబర్ 1 ఉన్నారు. నెంబర్ 2లు మారుతూ ఉంటారు. సో నెంబర్ 2లు మారినంత మాత్రాన పార్టీకి ఏదో అయిపోతుందన్న భయం ద్వారా మనము అవసరం లేదు కూడా. ఎందుకంటే సమ్ టైమ్స్ నెంబర్ 1 ప్లేస్లో కూడా ఎవరో ఒకరు అటు అటు చేంజ్ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంటుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఆయనకున్న డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ తయారు చేశారు. ఏంటి అంటే, ఇప్పుడు మీరు కూడా నేర్చుకోండి. ఇది మీ పాత కాలంలో ఎప్పుడైనా అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ప్రజలు కూడా నేర్చుకోవాలి. మీరు ఏదైనా ల్యాండ్ అమ్మితే పోయి మిమ్మల్ని బలవంతంగా పొలిటీషియన్ వచ్చి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కేసు పెట్టండి ఫస్ట్. కేసు పెడితే మళ్ళీ మీకు అది తిరిగి ఇచ్చేస్తారు. అవునా? మరి అదే కదా ఇప్పుడు ఆ పోర్టు విషయంలో ఒక కంపెనీకి ఎండి చదువుకున్న వ్యక్తి ఆయనను భయపడిచి బెదిరించి గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత అప్పుడు మేల్కొనిపోయి ఆయన కంప్లైంట్ ఇచ్చాడంట సిఐడికి. ఆ సిఐడికి కంప్లైంట్ ఇస్తే అప్పుడు సిఐడి అప్పటికప్పుడు నిద్ర లేచి కార్పొరేట్ అఫైర్స్ కి సంబంధించిన ఎన్సిఎల్టీలో డీల్ చేయాల్సిన మ్యాటర్ని క్రైమ్ కట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే చూడండి, ఒక ఇల్లీగాలిటీని ఏ విధంగా లీగల్గా సిస్టంలో ఉన్న మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ పవర్ వచ్చిన తర్వాత ఎలా యూజ్ చేయొచ్చు, మిస్యూజ్ చేయొచ్చు, హెరాస్ చేయొచ్చు అన్న దానికి విజయసాయిరెడ్డి గారు ఒక నిదర్శనం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఈరోజు రిజిగ్నేషన్ చేయాల్సిన పరిస్థితికి దేనికి తీసుకొచ్చారు? ఆయనకి ఏజ్లో రీజన్ ఏంటి అంటే, ఆయనకున్నది ఒక కూతురు, ఒక అల్లుడు. ఇప్పుడు తన వరకు వచ్చినప్పుడు ఆయన మీద ఎన్నో కేసులు ఆయన ఎదుర్కొన్నాడు. ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు ఎవరికైనా కొంచెం చిన్న భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని అనేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రియేట్ చేస్తున్నారు. ఏంటి ఎవరు బీజేపీనా, ఇక్కడున్న టీడీపీ కావచ్చు, లేకపోతే కూటమి కూడా కావచ్చు. ఇప్పుడు దాంట్లో కూటమిలో భాగస్వామ్యం బీజేపీ కూడా. సో వీళ్ళు అలాంటి కేసులు, తప్పుడు కేసులు అని పెట్టి జనాల్ని భయపెట్టి బెదిరించి, అంటే ఈయన మీద కేసు పెట్టినా ఏముంది, మళ్ళీ పోయి వస్తాడు ఆయన, అంతే కదా. ఆల్రెడీ ఎన్నో రోజులు పోయి వచ్చాడు, పెద్ద ప్రాబ్లం కాదానికి. కానీ వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా బాధ, భయము, ఆ ఇంటెన్సిటీ అనేది ఉంటది కదా. సో అవి ఆలోచించుకొని ఆయన ఎందుకు రాజకీయాల నుంచి అని చెప్పేసి నేను రాజకీయాలు నేను దూరంగా ఉంటా అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఆయనకే ఆయన చెప్పిందైతే కాదు. ఇది ఆయన బీజేపీ పార్టీతో కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవన్నీ చర్చలు జరిగిన తర్వాతనే ఒక కొలిక్ వచ్చిన తర్వాత నేను రిజైన్ చేయడం అనేది జరిగింది. అంత క్లియర్. ఎందుకు రిజైన్ చేశారనేది కూడా రీజన్ ఉంది ఇక్కడ. రేపు ఈ సీటు వేకెంట్ అయిపోతే ఎక్కువ శాతం ఎవరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే, ఆల్రెడీ చిరంజీవి గారిని పిల్లంపిచ్చి మన సంక్రాంతికి కూడా ఆయనకి పట్టు వస్త్రాలు పెట్టి, స్వీట్ పెట్టి, దండ పెట్టి, చేతిలో ఇంకోటి పెట్టి ఇప్పుడు సీటు కూడా పెడతారు. ఏది? రాజ్యసభ సీటు కూడా ఆయన చేతిలో పెడతారు. మరి రాజ్యసభ సీటుని చేతిలో పెట్టాలంటే ఏదో ఒక సీట్ ఖాళీ అవ్వాలి కదా. ఈ సీట్ ఖాళీ అయింది కాబట్టి ఈ సీట్ ఖాళీ అవ్వగానే ఎవరికి ఇస్తారు? చిరంజీవికి ఆ సీట్ని ఖాళీ ఇచ్చేసిన దాని ఆయనకి ఇచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకరిని చంపి ఇంకొకరిని బతికించే దానికోసమే చేసే చర్యలు ఇవన్నీ తప్ప. సో అందుకనేసి విజయసాయిరెడ్డి గారు కూడా ఏంటి, ఈ 3 ఏళ్ళు ఆయన ఉన్నా కూడా ఆయన క్లియర్ కట్గా చాలా నీట్గా చెప్పారు. నేను రాజ్యసభలో ఉన్నా కూడా ఈ 3 ఏళ్ళు నేను రాష్ట్రానికి ఏం చేయలేను, నా వల్ల వచ్చే ఉపయోగాలు కూడా లేవు, అటు పార్టీకి లేవు, ఇటు
మనకి రాష్ట్రానికి కూడా ఉపయోగం. సో దీనివల్ల ఈ 3 ఏళ్ళు నా వల్ల ఉపయోగం లేదు. సరే ఎవరన్నా ఒకవేళ ఉంటే కన్నా వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళైతే ఉపయోగించుకుంటారు కాబట్టి నేను రిజిగ్నేషన్ చేస్తున్నాను చేస్తాను. కరెక్ట్ అని చెప్పింది. ఈ 3 ఏళ్ళు ఆయన ఉన్న వాళ్ళ ఉపయోగం లేదు. వీళ్ళే కాదు ఇంకా ఉన్న మిగతా రాజ్యసభ మెంబర్స్ వల్ల కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీకి 3 వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారితో 4వ వాళ్ళు. ఇంకా వాళ్ళకంటూ కొంత బలం ఉంది రాజ్యసభకు సంబంధించి. ఏంటి వీళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా తీసేసి అసలు వైసీపీకి బలం లేకుండా చేయాలనేది ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా? మీరు ఇక్కడ మళ్ళీ ఒక ప్లాన్ మర్చిపోతున్నారు. గతంలో టీడీపీ పార్టీలో నుంచి అందరు బీజేపీకి చంపారు, గుర్తుందా? 4 రాజ్యసభ టీజీ వెంకటేష్ కావచ్చు, లేదంటే సుజనా చౌదరి, ఇప్పుడు సీఎం రమేష్. ఇప్పుడు మీరు చెప్పిన టీజీ వెంకటేష్ కొడుకు మినిస్టర్, వాళ్ళ నాన్న ఏ పార్టీ? బీజేపీ. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా రేపు మళ్ళీ అధికారంలో రావడం కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. సో ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఓకే. సో ఈ ప్లాన్ ఉన్నప్పుడు మీకు యూజువల్గా ఏమవుతుంది, సో వీళ్ళు కూడా అందరూ అట్లా వెళ్ళిపోయాక సో ఒక స్టెబిలైజ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఎలాగో మీకు ఒక మంచి వీడియో కూడా చూపిస్తా. ఏం వీడియో అంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రజాపాలన ఎలా ఉంది, వీళ్ళేమో వచ్చి హామీలు ఇచ్చేశారు కూటమికి సంబంధించి, అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించి. వీళ్ళు ఒక చిన్న వీడియో కూడా మీకు చూపిస్తాను. నా పిల్లలతో మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం, మరాఠీ భాష మీద గౌరవంతో నేర్చుకోండి. మరి ఎందుకంటే మనం ఇప్పుడు ఫీజు కట్టాలన్నారు, ఇంతవరకు ఫీజే వల్ల మాకు ఇంతవరకు ఫీజు వల్ల కాలేజీ 4 నెలలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫీజు అడుగుతున్నారు, ఫీజే వల్ల ఇంతవరకు మందు రేట్లు తగ్గించారంట. మందు రేట్లు మాకేం సంబంధం? ఉద్యోగం కావాలి, ఫీజు రిమెంట్మెంట్ పడాలి మాకు ఆ మధ్యం తగ్గింపు కాదు, ఇంతవరకు డబ్బులు వల్ల మాకు. వైద్య రంగంలో బాబు సక్సెస్ అయ్యాడా, జగన్ సక్సెస్ అయ్యాడు. సో అంటే మీరు చెప్పేది ఏంటి, ప్రజల్లో ఇప్పుడు ఎలా ఉందంటే 6 నెలలకే 3 సంవత్సరాల తర్వాత ఏదైతే యాంటీ ఇంకంబెన్సీని క్రియేట్ చేసుకున్న పొట్టలో వేసుకున్న వైసీపీ పార్టీ ఉందో ఈ రోజు 6 నెలలకే వీళ్ళు అది నెగిటివిటీ వచ్చేసింది. పిల్లలు చెప్తున్నారండి, 18 సంవత్సరాలు లేని నిండని పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చెప్తున్నారు, మాకు రియంబర్స్మెంట్స్ లేవు, మీరు మందులు తగ్గించుకుంటే మాకేం అవసరము, మందుల షాపులు పెట్టుకుంటే మాకేం అవసరము, మాకు విద్యా వైద్యం కదా కావాల్సింది, మీరు దాంట్లో మీరు కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా మీరెందుకు అనంటే పిల్లలు అడుగుతున్నారు. సో ఇది ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు ఇది ఇంకా పోను ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కంపెన్సేట్ చేయలేరు. వన్స్ ఒక్కసారి నెగిటివ్ పడిపోయిందంటే నువ్వు ఎన్ని చేసినా అది పాజిటివ్ కిందకి రాదు. ఓకే. ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అయితే పడిపోయింది. రేపు రాబోయే రోజులు అది జమిలీ కావచ్చు, లేకపోతే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఏదొచ్చినా విధానసభ ఎన్నికలు వచ్చినా ప్రజలు ఎక్కువ శాతము మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళు ఈ టర్మ్ ఎక్కడ వేస్ట్, వైసీపీలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే వైసీపీలో ఇంకోటి ఉండి కూడా చేసేదేం లేదు, యూజ్లెస్, ఏదో టైం గడుస్తుంది తప్ప. ఎలా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎమ్మెల్యేలుగా లేకపోయినా పోరాటాలు అయితే చేయాల్సిందే. ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన వాళ్ళకేమీ వీఐపీ ట్రీట్మెంట్ రాదు. పోనీ ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రాన, రాజ్యసభ మెంబర్ ఉన్నంత మాత్రాన పొలవమని చెప్పేసి వస్తున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రోటోకాల్ ఇచ్చేసి క్లియర్ చేయరు. రైట్, కామన్ లాగా వాళ్ళు కూడా పోవాలి, ట్రాఫిక్ లో ఉండాలి, చేయాల్సిందే, వాళ్ళు కూడా పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిందే. వీళ్ళకి ఏ ప్రోటోకాల్స్ మెయింటైన్ అవ్వవు. అలాంటప్పుడు యూజ్ అంటే పవర్ ఉండి పవర్ లేక నో యూస్, అది వాళ్ళకి అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, ఈ ఒకవేళ జమిలీ ఎన్నికలో ఇంకోటి వస్తాయి కాబట్టి ఈ లోపు పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం కోసము, బీజేపీ సపోర్ట్ తీసుకోవడం కోసం విజయసాయి రెడ్డిని నో అంటే వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం కోసం అనేది కాదు, బేసికల్ గా ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక షెల్టర్. ఇప్పుడు డెఫినెట్ గా లోకల్ పార్టీస్ కి నేషనల్ పార్టీ సపోర్ట్ డెఫినెట్ కావాల్సింది. సో ఇప్పుడు లోకల్ పార్టీకి అని పక్కన పెడితే ఇప్పుడు ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షెల్టర్ కావాలి. ఇప్పుడు వైసీపీతో ఉన్నంత మాత్రం వాళ్ళకి ఎటువంటి షెల్టర్ రాదు, డెఫినెట్లీ జీరో థ్రెట్ తప్ప షెల్టర్ లేదు అక్కడ. సో అక్కడ ఉంటాడా లేకపోతే బయటకు వస్తారా? బయటికి వస్తే న్యూట్రల్ అన్న ఉంటారా, లేదంటే షెల్టర్ అన్న దొరుకుతుంది. అక్కడే ఉన్నారనుకోండి న్యూట్రలైజేషన్ ఉండదు, షెల్టర్ ఉండదు, థ్రెట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏది చూసుకుంటారు ఎవరైనా కూడా, ఆల్వేస్ గా షెల్టర్ నే చూసుకుంటారు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడు భయపడతారు అంటే తను ధీటుగా నిలబడినప్పుడు అతనుకున్న వీక్నెస్ ఏంటనేది ఎవరైనా చూస్తారు. టీడీపీ పార్టీకి ఉన్న స్ట్రెంత్ అని ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా పర్సన్ మీద వెళ్లకుండా అతని సైడ్ లో ఉన్న వీక్నెస్ ని ఎక్కువ పట్టుకుంటారు, ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తారు. సో అది టీడీపీకి వెనత పెట్టిన విద్య, అది మనందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో సిద్ధహస్తులు. ఎందుకంటే వాళ్ళ మామగారే చాలా కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ మామగారు చెప్తుంటారు. వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచిన ఆయన రేపు ప్రజలకి పొడవడు అనే దానికి అసలు ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఆయన ఇలాంటి పనులే చేస్తాడని చెప్పేసి. ఎందుకంటే ఆయన 1994 నుంచి తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఆయన చెప్పిన హామీలు ఎప్పుడు చేయలేదు, ఆయన వెన్నుపోటే పొడిచాడు. ప్రతిసారి కూడా మేము చేస్తాం, టైం ఉందిగా,
అని బెదిరిస్తాడు. అంటే ఏదో ఆయన ఇంట్లోంచి తీసుకొచ్చి మనకు పెట్టినట్టు అట్లా బెదిరిస్తాడు జనాలకి. ఎందుకు మనం చూసాం గతం 2014 నుంచి 19 వరకు నంద్యాల ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు రోడ్లు నేనేసా, రోడ్లు నేను ఇది పెట్టా, రోడ్లు నేను అది చేసా అని చెప్పేసి అని అంటుంటాడు అనమాట. ఓకే సరే, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, ఎందుకు ఈ రేంజ్ లో హైలైట్ చేసుకుంటూ ఒకటి ఇప్పుడు బీజేపీకి కూడా ఎంత మాత్రాన టీడీపీని పైకి లేపడం ఇష్టం లేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1, తిట్టినోడిని ఎవరు మర్చిపోరు, అది వాళ్ళకి ఎలాగో ఉంది. సో కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ కాపు సెగ్మెంట్ ఉన్న చిరంజీవిని వీళ్ళిద్దరిని కానీ స్కోప్ బీజేపీ కానీ ఎక్కువ చేరదీస్తే టీడీపీని కంప్లీట్ గా డౌన్ఫాల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటారా, ఇంకా ఇప్పుడు నథింగ్, ఇప్పుడు ఏం లేదు, ఆయనకునే 11 సీట్లు. సో వన్స్ ఒకసారి టీడీపీని పక్క దొబ్బేశారు అనుకోండి, అక్కడ ఎవరు వస్తారు? ఏదర్ బీజేపీ జనసేన అలియన్స్ తోనే ఉంటది. అప్పుడు ఆపోజిషన్ లో ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి బీజేపీ మీద నడుస్తుంది, వీళ్ళిద్దరిలో ఫైటింగ్ నడుస్తుంది. సపోజ్ జనసేనాని కూడా ఆ టైంలో మెర్జ్ చేసేసారు అనుకోండి, ఎవరుంటారు అప్పుడు? బీజేపీ వర్సెస్ వైసీపీ నడుస్తుంది. సో బీజేపీ కావాల్సింది కూడా అదే కదా. ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ యొక్క పంద అక్కడ రావాలి, బీజేపీ యొక్క స్టాండ్ అక్కడికి రావాలి, బీజేపీ కనుసన్నల్లో అక్కడ గవర్నమెంట్ నడవాలి, బీజేపీ యొక్క కనుసన్నల్లో అక్కడ జనాలు నడవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? బాబుని ఎందుకు పెడతారు? డెఫినెట్ గా అప్పుడు పవన్ కళ్యాణ్ ఆప్షన్ అవుతారు ఆప్షన్. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైలైట్ చేస్తేనే బాబుని డౌన్ చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ లో మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతున్నాడు ప్రతి విషయంలో కూడా. సో ఆల్వేస్ గా బాబు డౌన్ అయినట్టే. ఇంకా అంటే ఇప్పుడు ఆయన సీఎం ఉన్నా యూజ్లెస్, ఏం చేసుకోలేని సీఎం ఆయన, మొత్తం డీసీఎంఏ నడిపిస్తున్నట్టు ఉంటుంది ప్రస్తుతం. అలాగే ఉంది కదా చాలా. కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ రేపు ఏ క్షణమైనా కూడా ఏదైనా జరగచ్చు. సీఎం అయ్యాడు అనుకోండి, ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే బీజేపీ చిన్నగా 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 మొత్తం ఇప్పుడు చిరంజీవిని తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, కాపులు మొత్తం ఏకమవుతారు. టీడీపీలో ఉన్న కాపులు, టీడీపీలో ఉన్న కొంతమంది లీడర్లు మొత్తం ఇటు ఒక 50-60 మందిని వీళ్ళు పోగు చేసుకున్నారు అనుకోండి. సపోజ్ డిబేల్ అంటారు. అప్పుడు గవర్నమెంట్ కుప్పగోలే పరిస్థితి వస్తుంది. మరో మహారాష్ట్ర కంటే దారుణంగా అయిపోద్ది. మహారాష్ట్ర అసలు నన్ను అడిగితే మహారాష్ట్ర బెటర్ అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను చూడండి, టీడీపీ క్యాడర్ చాలా స్ట్రెంత్ అని ఏదో అంటున్నారు కదా, అంత సినిమా లేదు అక్కడ. బీజేపీ వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ చేసింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు లేదు, లోకేష్ లేదు, టీడీపీ పార్టీ లేదు, ఎవ్వరేం లేదు. వాళ్ళు ఒక 60-70 మందిని ఒకసారి ఈడీ ఒకసారి సిబిఐ అలా అనింది అనుకోండి, పాట్ అయిపోయా. డెఫినెట్ గా మీకు ఇంకో విషయం చెప్పనా, ఢిల్లీ కంటే పెద్ద లిక్కర్ స్కామ్ ఎక్కడో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ లో మన పాలసీ చేంజ్ చేశారు చూసారా, అది బిగ్గెస్ట్ స్కామ్. అవునా? ఢిల్లీది నథింగ్ నన్ను అడిగితే. అదెంత 1000 కోట్ల సంథింగ్. ఢిల్లీ నథింగ్ అండి. ఎందుకు చెప్పరా నేను మీకు, ఇక్కడ స్కామ్ చాలా పెద్దది. డైరెక్ట్ స్కామ్ ఇది, గవర్నమెంట్ చేసిన స్కామ్. గవర్నమెంట్ చేసిన స్కామ్ ఇది, ప్రైవేట్ వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చి పడేయడమే కదా అవుట్లెట్స్. నువ్వు కూపన్ సిస్టమ్ అని చెప్పేసి నువ్వు అక్కడే అయిపోయి. కూపన్ సిస్టమ్ అంటే ఏంటి? ఎవరు తీస్తారు కూపన్? అక్కడ ఉన్న ఆఫీసర్స్. అప్లికేషన్స్ ఇస్తుంది ఎవరు? ఆ కంపెనీలు వేస్తాయి, బేవరేజెస్ కంపెనీస్, వీళ్ళు తీసేసి ఫైనల్ గా వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు బినామీలు ఎంత మంది ఉన్నారు? ఈ ఈడీ, సిబిఐ మొత్తం ఉన్న అవుట్లెట్స్ అందరి మీద రైడ్లు చేయమని చెప్పండి, ఎవరు మాట్లాడరు ఇంకప్పుడు. దెన్ ఎంతమంది లైసెన్స్లు ఉన్నారో అన్ని లైసెన్స్ల మీద వేయమని చెప్పండి, అయిపోయింది. అయితే మీరు చెప్పే మూవ్ ప్రకారం ఖచ్చితంగా ఇది జనసేనకి అడ్వాంటేజ్ చేయడానికి, చిరంజీవిని హైలైట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడానికి ఈ రాజీనామా ఉపయోగపడింది అంటారు. ఇది కూటమికి ఉపయోగపడుతుంది, టీడీపీ పార్టీకి లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి కాదు, కూటమికి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఈ సీట్ ఏదైతే వేకెంట్ అవుతుందో రేపు అది చిరంజీవికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిరంజీవి వచ్చారనుకోండి, ఆయన పార్టీకి అధిష్టానంలోకి అంటే బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన అధ్యక్షుడు అయ్యారనుకోండి, మేబీ సెంటర్లోకి ఆయన పంపించి తమ్ముడిని మొత్తం అంతా క్యాప్చర్ చేసిన తర్వాత తమ్ముడిని సీఎం చేసి టీడీపీ పార్టీలో ఉన్న ఒక 60-70% మొత్తం లాగారు అనుకోండి. కాదు, నాకు ఇక్కడ నిన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటున్నారు, ఏదో జరిగిపోతుంది, మాకు అడ్వాంటేజ్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి పడిపోయాడని. వాళ్ళకి అడ్వాంటేజ్ కరెక్టేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా వాళ్ళకి పెద్ద ఒరిగేది లేదు, చేసేది లేదు. ఎందుకంటే అపోజిషన్ కూడా ఇంకా ఇవ్వలేదు ఆయనకి. ఓకే, ఎల్ఓపి కూడా ఇవ్వలేదు కాబట్టి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు పని చేసుకుంటారు, ఏదో ఈయన కూర్చొని ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, లేదంటే మహా అంటే ప్రజల్లోకి వెళ్తారు. అంతకుమించి ఈయన ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయరు. సో వాళ్ళకి వచ్చే నష్టమే ఉంది, ఏం లేదు. కానీ వాళ్ళు నిజంగానే ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారు, ఎందుకు తప్పట్లు కొట్టుకుంటున్నారంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సైకోట్రిక్ డ్రామా. అది అంటే వాళ్ళు ఎంత సైకలాజికల్ డిజార్డర్స్ గా ఉన్నారు అన్నదానికి వాళ్ళకి వాళ్ళు చూపించుకునే నిదర్శనం అన్నమాట, అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి జనసేన వాళ్ళకి 1 ఎమ్మెల్యేలు ఉన్నారు.
వాళ్ళకి కూడా ఒక రాజ్యసభ సీట్ కంపల్సరీ వస్తుంది రావాలి కూడా. సో ఈ ఈక్వేషన్స్లో మళ్ళీ బీజేపీ నుంచి ఈయన చిరంజీవికి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రాజ్యసభ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటే చెప్పలేము. ఇప్పుడు ఒకటి జనసేన నుంచి ఈ ఒకటి జనసేన తీసుకుంటుంది అంటే మరి జనసేన వాళ్ళకి ఇచ్చేసారనుకోండి ఖచ్చితంగా చిరంజీవికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీ కంటే చూడాలి, మరి ఇంకా ఎవరైనా వేకెంట్ అయితే అప్పుడు బీజేపీ సెకండ్ ఛాన్స్ బీజేపీ తీసుకుంటుంది. థర్డ్ మళ్ళీ వేకెంట్ అయితే అప్పుడు టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి మహా అంటే అక్కడ ఒక 3-4 రాజ్యసభలు తప్ప వైసీపీలో రాబోయే రోజుల్లో మిగతావన్నీ ఖాళీ అవుతాయి మొత్తం ఆల్మోస్ట్ ఒక 2-3 ఆల్రెడీ అయోధ్య రామరెడ్డి గారు ఆయన కూడా రాజీనామా చేస్తారని ఆయన ఉంటాడు అనుకుంటాను నాకు తెలిసి. వైవి సుబ్బారెడ్డి గారు ఉంటారు, అయోధ్య రామరెడ్డి గారు ఉంటారు, ఇంకొకరు సుభాష్ చంద్రబోస్ ఆయన ఉంటే ఉండొచ్చు. తర్వాత మిగతా అందరూ ఇంకా ఉండే అవకాశాలు ఏమి ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయారు. నాకు కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ని సెంట్రిక్గా బీజేపీ వాడుకుంటుంది, టీడీపీ సెంట్రిక్గా బీజేపీకి ఉంది, ఇక వైసీపీ కూడా గతంలో బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చారు. వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే బీజేపీ లాయల్ పార్ట్నర్ ఎవరు? బీజేపీకి ఆల్వేస్గా లాయల్ పార్ట్నర్, బీజేపీ ఎవరిని లాయల్ పార్ట్నర్గా తీసుకోదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ లాయల్గా ఉంది అని చూపిస్తుంది తప్ప అది బ్యాక్ స్టాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. దానికి ఎవరు లాయల్ కాదు. బీజేపీ ఏజెండా ఒకటే 2025లో ఇప్పుడు వాళ్ళ 100 సంవత్సరం ఆర్ఎస్ఎస్కి సంబంధించింది వస్తుంది కాబట్టి దాన్ని ఆ టెన్నీ కాస్ట్ వాళ్ళు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి సౌత్లో కూడా బాగా వేసాం. ఎందుకంటే ఆరియన్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ కావచ్చు ఆరియన్స్ కావచ్చు సౌత్లో బాగా వేయాలని చెప్పి. ఇప్పటికీ నిజంగా మన సౌత్ ఇండియన్స్ మేల్కోకపోతే ఇప్పటికే మన మార్వాడీలు మొత్తం ఇక్కడ బిజినెస్లు అని చెప్పేసి అని క్యాప్చర్ చేసేసారు. నార్త్కో భగావో సౌత్కో బచావో అనే నినాదం తీసుకొని ఇప్పుడు కానీ మేల్కోకపోతే సౌత్ ఇండియాలో ఇంకా మనకు ఆస్తులు ఉండవు, మనం వాళ్ళ కింద బానిసల్లా పనిచేసుకోవాల్సిన తప్పని చేయలేదు. ఈరోజు తీసుకోండి, మన ల్యాండ్లో ఉండే ఐటీ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్స్ అన్ని మొత్తం ఎవరి చేతుల్లో ఉంటున్నాయి? నార్త్ సైడ్లో ఉన్నాయి. ఇంకా మనం ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకొని కనీసం మేల్కోవాలి, ప్రజలు కూడా మేల్కోవాలి. ఇంకా లేదు అని అనుకుంటే ఇంకా స్లేవరీలోనే ఉండిపోతాం. నార్త్తో పోలిస్తే సౌత్ మనం ఇచ్చిన మన వాళ్ళు దాని ఏమంటారు మీకు ఇప్పుడు నార్త్ వాడికి ఉన్నంత విజన్ మన దగ్గర ఉండట్లేదు కదా, అది ప్రాబ్లం అయిపోయింది. మనంతా పొలిటికల్ వెంజెన్స్ ఎలా అయిపోతుంది. పొలిటికల్ వెంజెన్స్ అనేది అంటే పర్సనల్ వెంజెన్స్ ఎక్కువ అయిపోయాయి. పొలిటికల్ కూడా ఉంటే బాగానే ఉంటది, కానీ ఇక్కడ ఒక తమిళనాడు తప్పనిస్తే, కేరళ తప్పనిస్తే మిగతా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఒరిస్సా, లేకపోతే కర్ణాటక ఈ అన్ని ఇంతే. పొలిటికల్ డ్రామాతో నడవడానికి వాళ్ళ ఇండిపెండెన్స్ ని కోల్పోయినానికి అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇదైతే వైసీపీకి నష్టం అయితే ఉండదా? వైసీపీకి నష్టం అయితే ఉండే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉండడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమంటే, వెళ్ళిపోవడం వచ్చే నష్టం ఏంటి? ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఈయన ఒక మెసెంజర్, ఏదర్ అక్కడ సెంట్రల్ కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేనప్పుడు ఈయన ఏం చేస్తారు? ఇప్పుడు వైసీపీ పార్టీకి గవర్నమెంట్ తో పని లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తో ఏం అవసరం ఉంది? కేసులకు సంబంధించి ఏమైనా ఉన్నా కూడా ఏం చేస్తారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఏదో కేసులు మాఫీ ఎందుకు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా పొలిటికల్ పార్టీలు ఇంటర్వ్యూ కేసులు చేస్తున్నాయంటే కింద నన్ను అడిగితే డిజాల్వ్ చేసుకోవాలి ఆ పొలిటికల్ పార్టీస్ ని. అసలు జుడిషియరీలో వీళ్ళకేం పని నాకు అర్థం కాదు. ఛాన్స్ లేదు. జ్యుడిషియరీ నడిపిస్తుంది రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానివ్వండి. అందుకోసమే కదా మన బాంబే హైకోర్టు ఈడీని చంపదెబ్బలు కొట్టింది. ఏం ఇష్టం అనుకుంటున్నారా ఇష్టానుసారం చేయడానికి? ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఏ టైంలో అయినా రాజ్యాంగం ఎప్పుడైనా గాడి తప్పింది అంటే జ్యుడిషియల్ సిస్టమే దాన్ని ప్రొటెక్ట్ చేసింది. ఈ దేశాన్ని కాపాడింది కూడా జ్యుడిషియల్ సిస్టమే. బాంబే హైకోర్టు మనం అందుకే చంపదెబ్బ కొట్టింది అంటే ఈడీకి ఏం ఇష్టం అనుకుంటున్నారా ఏంటి? మీకు పవర్స్ ఇచ్చారని చెప్పేసి అని ఎలా పడితే అలా మీరు చేసుకుంటూ కూర్చుంటే అంత నడవదు, మీకు ఏజెన్సీలానే పనిచేయండి అని చెప్పేసి అని మన బాంబే హైకోర్టు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద భయపడుతున్నారు. పర్సనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ధీటుగా ఫైట్ చేస్తారు. అవును. అయితే కోర్ట్స్ మినహాయిస్తే మిగతా అన్ని వ్యవస్థలు కూడా, కోర్టులు మినహాయిస్తే అన్ని వ్యవస్థలు కూడా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంది. కోర్టులో కూడా ఒక్కోసారి ఎందుకు న్యాయపరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ఒకటండి, కోర్టులో నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేశారనే దాని మీదే ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఎందుకు లాయర్ టు లాయర్ని బేస్ చేసుకొని పర్సన్ టు పర్సన్ చేసుకొని మారుతున్నాయి తీర్పులు అంటున్నారు అంటే, నువ్వు నేర్చుకున్న సబ్జెక్టు, ఆ కేసులో నీకున్న నాలెడ్జ్
నువ్వు ఏ విధంగా ప్రజెంటేషన్ చేసావు దాన్ని, నువ్వు జడ్జిని ఏ విధంగా కన్విన్స్ చేసావు ఆ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు జడ్జి ఆర్డర్ ఇవ్వాలంటే ఫస్ట్ నాకు అర్థం కావాలి కదా, ఆయనని నువ్వు కన్విన్స్ చేయాలి ఫస్ట్. ఆ కన్విన్స్ అయ్యే విధంగా నువ్వు ప్రజెంటేషన్ చేయాలి. ఓకే. నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రజెంటేషన్ చేస్తే జడ్జికి ఎలా అర్థం అవుతుంది? జడ్జిని కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కేసును ముందు ప్రజెంటేషన్ చేసి అప్పుడు ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పి ఎక్కడ ఇల్లీగాలిటీస్ జరిగింది, ఎక్కడ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ వైలేషన్స్ జరగలేదు ఏంటని చూపించి అప్పుడు ఆర్డర్ తీసుకోగలుగుతారు. అలా లేదనుకోండి ఏముంటుంది, గుడ్డిలో వెళ్ళిపోతుంటుంది. చూద్దాం మరి దీనికి సంబంధించిన చేంజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది. థ్యాంక్ యూ బాలాగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు బాలాగారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.